నాకైతే జేడీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డ్యూటీ చేస్తున్నట్టు. ఏ తప్పు చేయని మా ఆయన అరెస్ట్ చేయడం తప్పు కదా? మనకి తెలిసిందే నిజమనుకునే వాళ్ళని ఏమంటారో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా నిషిక. అయినా జేడీ ఒక పోలీస్ ఆఫీసర్. ఆవిడకెందుకు ఎవరితో అయినా వ్యక్తిగతంగా గొడవలుంటాయి. నువ్వేందమ్మి పనిగొట్టుకొని ఆ జేడీకి సపోర్ట్ చేస్తా ఉండవు? ఇందులో సపోర్ట్ ఏముంది పిన్ని? జయస్ తనకు అనిపించింది చెప్పింది అంతే. మీ అభిప్రాయాలు అడిగితే అప్పుడు చెప్పండి. హా, సరే నిషి, మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. పద్దాత్రి. అమ్మా కౌశికి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే బాబాయ్. బాయ్. యువరాజ్, ఒక కొత్త బిజినెస్ చేయాలి. కొత్త బిజినెసా? ఏంటి బాయ్ అది? చెప్తాను. ప్రెజెంట్ మా తమ్ముడు టోనీ దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాడు. మీ తమ్ముడు టోనీ వచ్చాడా? సూపర్ బాయ్. ఇక మన బిజినెస్కి తిరిగే ఉండదు. ఇంతకీ మనం చేయబోయే కొత్త బిజినెస్ ఏంటి బాయ్? మాదక ద్రవ్యాలు. బాయ్ అవును, ప్రెజెంట్ ఇండియాలో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది. మనకి మంచి సప్లై కూడా ఉంది. కాబట్టి నువ్వు మా తమ్ముడు టోనీ ఇద్దరూ కలిసి మాదక ద్రవ్యాల బిజినెస్ మొదలు పెడుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడడానికే మా తమ్ముడు టోనీ ఆల్రెడీ మీ ఇంటికి బయలుదేరాడు. మా ఇంటికా? అవును, ఇప్పటికే నీ మీద పోలీసుల నిఘా ఉంది. మీ ఇద్దరు బయట ఎక్కడన్నా కలిస్తే పోలీసులకు అనుమానం వస్తుంది. ఈ డీల్ జరగాలంటే మీ ఇల్లు సేఫ్ అని అక్కడికి పంపించాను. సరే బాయ్. టోనీ ఇండియా వచ్చాడా? వాడు మీనన్ కంటే డేంజర్. అలాంటి వాడిని డైరెక్ట్గా మా ఇంటికి పంపించాడు. ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఏంటో. టోనీ. హలో యువరాజ్ బాయ్, ఎన్నాళ్ళని బాయ్ నేను చూసి? అవును, ఎప్పుడో 6 years బ్యాక్ చూశాను. మళ్ళీ ఇన్ని రోజులకు చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికి నాలో ఏమైనా చేంజ్ వచ్చిందా బాయ్? వచ్చింది. పెరిగానా తరిగానా? బాగా నలిగావు. వాట్? మన ఫీల్డ్లో బాగా నలిగావని బాయ్ చెప్పారు. రియల్లీ? అన్నయ్యకు నా మీద ప్రేమ లాంటిది. సరే బ్రో, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామా? లేదు, నా మీద పోలీసుల నిఘా ఉంది. మా ఇల్లు అయితేనే సేఫ్. లోపల డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఐ గాట్ ఇట్. లెట్స్ మూవ్. టోనీ, లోపలికి వెళ్ళాక మా వాళ్ళకి నేను నా ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇట్స్ ఓకే, పద. చెక్కతయ్య. ఓయమ్మో, ఇట్ట ఇరికించుండవేందమ్మీ? మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళాడితే ఇలాగే ఉంటుంది. ఏందల్లుడు, ఏందంటివి? ఆహా, సిస్టర్ చాలా తెలివైంది అంటున్నాను అత్తయ్య. అంతే అంతే సిస్టర్, అంతే. అత్తయ్య, వంటలన్నీ రెడీ అయిపోయి మీరు వస్తే వడ్డిస్తాను. ఏయ్, కనిపించట్లేదా? ఇక్కడ చెస్ ఆడుతున్నాం. ఆట అయ్యేదాకా కాస్త ఆగు. వేడివేడిగా తింటే ఏ వంటలైనా రుచిగా ఉంటాయి. చల్లగయ్యాక తింటే ఏ రుచికరమైన వంటైనా చప్పగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే తిందాం, పదండి. ఏంటో ఈ ఇంట్లో మాకు స్వేచ్ఛే లేదు. మీరు తినమంటే తినాలి, పడుకోమంటే పడుకోవాలి. నిషిక, ప్రతి దాంట్లో ఎందుకు తప్పులు వెతికి గొడవ పడుతూ ఉంటావు? నీకు తినాలనుంటే తిను, లేకపోతే లేదు. జగదాత్రి, నా కొడ్డించి నేను తింటాను. సరే పదండి వదినా. అమ్మా, అమ్మా, బాబాయ్, డాడీ, ఇలా రండి. ఏందబ్బోడా? ఈవిడే మా అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. ఈయన మా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే బాబు. ఆయన మా బాబాయ్. హాయ్ అంకుల్. హాయ్.
ఈ అబ్బాయి తను నా ఫ్రెండ్ అమ్మా, నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు. అవునండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. అట్నా? ఆత్మీయులు మాత్రమే భోజనం సమయాల్లో వస్తారు అంటారు. ఎట్టాగు వచ్చిండవు కదా, మాతో పాటు భోంచేసేళ్ళు బాబు. అలాగే ఆంటీ. ఈమె మా అక్క కౌశికి. నమస్తే అక్క. అండ్ ఫైనలీ షీఈ్ మై వైఫ్. హాయ్ సిస్టర్, హాయ్. హౌ ఆర్ యూ? గుడ్ అన్నయ్య. యాక్చువల్గా మీ మ్యారేజ్కి వద్దాం అనుకున్నాను, కానీ బిజినెస్లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి రాకుండా నేను ఎలా ఉంటాను? వాళ్ళిద్దరు ఎవరు? మా దూర బంధువులు. వాళ్ళ ఆఫీస్కి ఇల్లు దగ్గరగా ఉందని మా ఇంట్లో ఉంటున్నారు. ఓ ఐసీ. ఈయన మీ క్లోజ్ ఫ్రెండా? అవును. స్కూల్ ఫ్రెండా, కాలేజ్ ఫ్రెండా? కాలేజ్ స్కూల్ ఫ్రెండ్. ఫ్రెండ్. ఆయనేమో కాలేజ్ ఫ్రెండ్ అన్నాడు, నువ్వేమో స్కూల్ ఫ్రెండ్ అన్నావు. మరి రెండిట్లో ఏది కరెక్ట్? స్కూల్ నుండి కాలేజ్ దాకా ఇద్దరం ఫ్రెండ్స్. ఓకేనా? అవును, కాలేజ్లో ఏ గ్రూపు? బీఎస్సీ. అయినా ఈయనేమో బీఎస్సీ అంటున్నారు, నువ్వేమో బీకామ్ అంటున్నావు. మరి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా? ఏయ్, నాకు అర్థం కాక అడుగుతాను. మీరు ప్రశాంతంగా ఉండరు, ఇంకెవరిని ప్రశాంతంగా ఉండనివరా? ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా, ఏ కాలేజ్, ఏ గ్రూప్, ఈ వివరాలన్నీ నీకెందుకే? అడగడంలో తప్పే ఉంది నిష్క. తెలుసుకోవాలనుకున్నారు, అడిగారు. దాన్ని కూడా తప్పుపడితే ఎలా? అంటున్నానని తప్పుగా అనుకోకండి. నువ్వేమో క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, కానీ మీ డీటెయిల్స్ ఎక్కడ సింక్లో లేవు. ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరికి సింక్ లేకపోవడం ఏంటి? వీడి కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అయితే మరి అతని ఫోన్ నెంబర్ చెప్పు. వీడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ నెంబర్ వీడి దగ్గర లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు? అతని ఫోన్ నెంబర్ నేను ఎందుకు చెప్పాలి? క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదా, అందుకు చెప్పాలి. అంటే మీ ఉద్దేశంలో అయితే నా క్లోజ్ ఫ్రెండ్ కాదా? అయితే మరి ఫోన్ నంబర్ చెప్పొచ్చు కదా యువరాజ్. ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. చాలా. ఓ ఐసీ. ఇంతకీ నీ నెంబరేనా అతని దగ్గర ఉందా? ఇదేంటి ఈవిడ క్వశ్చన్స్తో కాల్చుకు తింటుంది? ఏంటి యువరాజ్, అతని నెంబర్ నీ దగ్గర లేదు, నీ నెంబర్ అతని దగ్గర లేదు. మరి ఇంటి అడ్రస్ తనకెలా చెప్పావు? నువ్వు ఫోన్ చేయకుండా అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఈ జగదాత్రి వల్ల అడ్డంగా బుక్ అయ్యాను. గతంలో 2 times యువరాజ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను, సో ఆ విధంగా అడ్రస్ తెలుసు. ఇకపోతే వీడికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయకుండా వచ్చాను. అంతేనా? అంతే. నా నెంబర్ వీడి దగ్గర లేదు, వీడి నెంబర్ నా దగ్గర లేదు. ఓ, చాలా బాగా మేనేజ్ చేశారు. నా అంచనా కరెక్ట్ అయితే వచ్చిన వాడు అసలు యువరాజ్కి ఫ్రెండే కాదు. మీ అనుమానం తీరిందా? డౌట్స్తో నా టైం అంతా వేస్ట్ చేశారు. వెళ్దాం పదరా. అయ్యో అబ్బోడా, తినేళ్ళు అబ్బోడా. నాకేం వద్దమ్మా. ఏంటే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ వెధవ డౌట్లతో వచ్చిన గెస్ట్ల ముందు ఆయన పరువు తీస్తావా? అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వటమే మేం చేసిన పెద్ద తప్పు. అవునమ్మి, పేనుకు పెత్తనం వేస్తే తలంతా గీరిందని వీళ్ళని ఇంట్లో ఉండనిచ్చినందుకో బాగా బుద్ధి చెప్పుండారు. జగదాత్రి, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది, లేకపోతే మేము హద్దులు దాటి మాట్లాడాల్సి వస్తుంది.
రామ్మే మనం కూర్చొని తిందాము. స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా? కాలేజ్ లో ఏ గ్రూపు? ఏంటి దాత్రి ఆలోచిస్తున్నావు? నో డౌట్ కేదార్, వచ్చినవాడు అసలు యువరాజ్ కి ఫ్రెండే కాదు. అవును దాత్రి, అందుకే మనం క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు కంగారు పడుతున్నారు. మరా వచ్చినవాడు ఎవరై ఉంటాడు? యువరాజ్ ని కలవడానికి ఎందుకు వచ్చాడు? సంథింగ్ ఇస్ రాంగ్. సాధు సార్, రామా. అరే హాయ్ అక్క. హాయ్ ఆరాధ్య, ఎన్ని రోజులైంది నేను చూసి? అవునక్క, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను కదా. డైలీ 18 hours స్టడీ స్టడీ స్టడీ. అందుకే రూమ్ దాటి బయటికి రావడం లేదు. అవునమ్మా, నా కూతురు అయినా కానీ దాని ఫేస్ చూడడానికి నాకే 4 రోజులు పట్టింది. అయితే బాగా ప్రిపేర్ అవుతున్నావు అన్నమాట. అవునక్క, ఈసారి ఏమైనా సరే సివిల్స్ కొట్టాల్సిందే. సరే, ఎలాగో లంచ్ టైంకే వచ్చారు, రండి భోంచెత్తురు గాని. రండి. లేదమ్మా, ఆల్రెడీ తినే వచ్చాం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అలా కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. ఏంటి అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడో పెళ్లిలో వచ్చి బట్టలు పెట్టి వెళ్లారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడొచ్చారు. ఎందుకు వచ్చినట్టో, ఏ పని మీద వచ్చినట్టో? మా అమ్మాయికి కూడా జగదాత్రి పనిచేసే స్కూల్లో టీచర్గా పోస్టింగ్ వచ్చింది. ఆ స్కూల్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. మీకోసం వచ్చిన గెస్ట్ ని 2 ప్రశ్నలు అడిగినందుకే మీకు పీకల దాకా కోపం వచ్చింది. మరి మా కోసం వచ్చిన గెస్ట్ ని మీరిష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడగొచ్చా? ఏంటో, మీకో న్యాయం మాకో న్యాయం. కూర్చుని మాట్లాడుకుందాం, రండి రండి. చెప్పండి సార్. ఆరాధ్య సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది కదమ్మా. నువ్వు ఆల్రెడీ సివిల్స్లో టాపర్వి కాబట్టి నీకు తెలిసిన టిప్స్ తనకేమన్నా చెప్తావని తీసుకొచ్చాను. సార్, సివిల్స్ లో మీకు తెలిసిన దానికంటే నాకు ఎక్కువ తెలుసా సార్? లేదమ్మా, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, అందుకే తనని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఓకే సార్, ఇంక తన సంగతి నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను మిమ్మల్ని మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తాను. ఓకే సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. కూర్చో ఆరాధ్య. అయితే కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట మా ఆరాధ్య. ఐఏఎస్ అనే పేరు వింటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అక్క. ఆల్ ది బెస్ట్ ఆరాధ్య. మేం నిన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలి. తప్పకుండా అక్క, డాడీ కోరిక కూడా అదే. ఆయన కోరిక నెరవేర్చి తీరుతాను. సరే, భోంచేసి తర్వాత మాట్లాడుకుందాం, పద. బ్రో, ఇంతకుముందు క్వశ్చన్లతో కన్ఫ్యూజ్ చేసి మన ఫీజులు ఎగిరిపోయేలా చేసిన ఆ లేడీ ఎవరు? ఓ అదా, జగదాత్రి. జగదాత్రా? తను పోలీస్ ఆఫీసరా? లేదు. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఏమీ లేదు, లాయర్ లాగా లాజిక్లు అడిగింది, డాక్టర్ లాగా పోస్ట్ మార్టం చేసి పోలీసు లాగా ఇంట్రాగేషన్ చేస్తేనో డౌట్ వచ్చింది. దానికంత సీన్ లేదు. అది దాని మొగుడు ఇద్దరు బికారిగాళ్ళు బేవర్స్గా మా ఇంటి మీద పడి తింటున్నారు. తిన్న దరక్క తిక్క తిక్క ప్రశ్నలు వేసింది, అంతే. ఆర్ యూ ష్యూర్? షూర్. దాని గురించి వదిలేసి వచ్చిన పని ఏంటో చెప్పండి. ఇదేంటో తెలుసా? తెలుసు, మాదక ద్రవ్యం. ఎస్, యు ఆర్ రైట్. మాదక ద్రవ్యం. నువ్వు అనుకునే మాదక ద్రవ్యం కాదు, కంబోడియన్ గ్రేడ్ 1 మాదక ద్రవ్యం. దీనికి ఫారెన్లో మంచి డిమాండ్ ఉంది, కావలసినంత మాల్ కూడా దొరుకుతుంది. సో అక్కడ చేస్తున్న ఈ బిజినెస్ని ఇండియాలో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా
ఈ హైదరాబాద్లో. హైదరాబాద్లో కష్టం. ఇక్కడ జేడీ అనే ఒక టీం ఉంది. వాళ్ళతో పెద్ద హెడేక్ అయిపోయింది. ఏ చిన్న డీల్ చేద్దామన్నా ప్రతిసారి అడ్డుపడుతున్నారు. అడ్డదిడ్డంగా గ్యాంగ్ని లేపేసి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. ఆ టీం గురించి మా బ్రో ఎప్పుడో చెప్పాడు. యూ డోంట్ వరీ, ఆ జేడీ టీం సంగతి నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వు మర్చిపోయి బిజినెస్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలో నువ్వు ప్లాన్ చేయి. ఓకే. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాన్ని మన సిటీలో ఉన్న మొత్తం జిమ్లను లీజుకి తీసుకొని అక్కడ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనో లేదా వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ అనో వచ్చిన వాళ్ళందరికీ ఈ పౌడర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా దీనికి అందరూ అడిక్ట్ అవుతారు. చచ్చినట్టు అందరూ రోజు వాడతారు. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ టోనీ. నీ నాన్నయ్య తన రైట్ హ్యాండ్ అని ఎందుకు అంటాడో రైట్ టైంలో చెప్పిన నీ ప్లాన్ విని నాకు అర్థం అవుతుంది. సో సిటీలో ఉన్న మొత్తం జిమ్స్ని మనం టార్గెట్ చేయబోతున్నాం. ఎస్. రఘు నా ఫ్రెండ్ ఉన్నాడు. బాడీ బిల్డింగ్లో వాడు నేషనల్ ఛాంపియన్. వాడి అండర్లో ఒక 20 పైగా జిమ్స్ ఉన్నాయి. వాడితో మాట్లాడతాను. రేపటి నుంచే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సూపర్, అలాగే ప్లాన్ చేయి. కాకపోతే అది మాత్రం ప్యూర్ అయి ఉండాలి, ఒరిజినల్ అయి ఉండాలి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు యువి. కావాలంటే నువ్వే ఒకసారి చెక్ చేసుకో. అరే ఇదేంటి ఇంత స్ట్రాంగ్గా ఉంది? చెప్పాను కదా, గ్రేడ్ 1 కంబోడియన్ అని. అందులోనూ కొత్తది. స్మెల్ కాస్త స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు స్మెల్ చూసారంటే లేనిపోని డౌట్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇది క్లీన్ చేస్తాను. ఉండు టోనీ, జరుగు. అవునరా, లైఫ్లో కిక్కే లేకుండా పోయింది. ఆ కిక్కు కాదు, అంటే వాట్ బ్రో, దాని కాస్ట్ ఎంతో తెలుసా? 3 lakhs. 3 crores ఇస్తాను. ఓకేనా? కూల్ టోనీ, కూల్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను రా. ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదేంటి ఇంత ఘాటుగా ఉంది? బాగుంది. ఇదేంటి ఒక్కసారి ఇంత కిక్ వచ్చింది? దేవుడా, లైఫ్లో కిక్కు లేదన్నానని ఈ పాపి కోసం ఈ కిక్కును పంపించావా? నువ్వు ఉన్నావు దేవుడా. ఇది మామూలు పౌడర్ కాదురా, కిక్కు పౌడర్. ఒక్కరు ముగ్గురైపోయారేంటి? అంటే ఇప్పుడు నాకు కాచి కూడా ఒక పెళ్ళాం ముగ్గురులాగా అయిపోతుందా? అయితే ఈ బూచిగాడికి ముగ్గురు పెళ్ళాలా? సావే, ముగ్గురు కాచీలతో ఎంత కిక్కిస్తావనుకోలేదు సావే. కాచే వస్తున్నా. ఓకే బ్రో. సరే, ఏదైనా అవసరం ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను చెప్పింది మర్చిపోకు. యా. బాయ్ సిస్టర్. బాయ్ బ్రో. బాయ్. యువరాజ్, మీ ఫ్రెండ్ టోనీ నువ్వు చైల్డ్హుడ్ లో దిగిన ఫొటోస్ కానీ లేదా మీరు ట్రిప్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? దేనికి? ఊరికే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఒకసారి ఆ ఫ్రెండ్షిప్ ఆల్బమ్ చూద్దామని. అలాంటివేవీ లేవు. టోనీకి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా పరమచ్చిరాకు. అందుకే మేము ఎప్పుడు ఫోటోలు దిగలేదు. చాలా. టోనీ పద. బాయ్.
అమ్మయ్యా, ఎవరికి డౌట్ రాకముందే మనం ఇంట్లో నుంచి పంపించేశాను.